హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలని ఇటు తెలంగాణలోని కొన్ని కీలక ప్రాంతాలని కలుపుతూ మైసూరుకి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07033 07034 కాకినాడ టౌన్ మైసూర్, అలాగే మైసూర్ నుండి కాకినాడ టౌన్కి ప్రయాణించే ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ప్రయాణికులు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రైలు కేవలం పర్టికులర్ డేట్లలోనే వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07033 కాకినాడ టౌన్ మైసూర్ మధ్యలో మనకి ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులో ఉంటుంది వారానికి 2 రోజులు. ఈ రైలు కాకినాడ టౌన్ మైసూర్ మధ్యలో నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 28 వరకు తన సేవల్ని అందిస్తుంది. కాకినాడ రైల్వే స్టేషన్ నుండి ఈ బండి ప్రతి సోమవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే 07034 మైసూర్ కాకినాడ టౌన్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి నవంబర్ 4వ తారీఖు నుంచి నవంబర్ 29 వరకు తన సేవల్ని అందిస్తుంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి కాకినాడ టౌన్ జంక్షన్లో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. అనంతరం ఈ బండి ఇక్కడ మరుసటి రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూరుకి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు మైసూర్లో సాయంత్రం 5:20 బయలుదేరుతుంది. అనంతరం ఈ బండి మరుసటి రోజు రాత్రి 11 గంటలకి ఈ బండి కాకినాడ టౌన్ జంక్షన్కి చేరుకుంటుంది. ఇంకా ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి మనం చూసుకుంటే మైసూర్ దాటిన తర్వాత మాండ్యం జంక్షన్, అలాగే కంగేరి, ఆ తర్వాత కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత బెంగళూరు కంటోన్మెంట్కి చేరుకుంటుంది. కేవలం మైసూరు వెళ్ళే ప్రాంతాల ప్రజలకే కాకుండా ఇటు బెంగళూరుకి వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అలాగే నార్మల్ ప్రయాణికులకి కూడా ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఆ తర్వాత ఈ బండి యలహంక జంక్షన్, తర్వాత హిందూపూర్, ధర్మవరం జంక్షన్, అనంతరం అనంతపురం రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత గుంతకల్లు జంక్షన్, తర్వాత ఆందోని, తర్వాత మంత్రాలయం రోడ్, రాయచూర్ జంక్షన్, కృష్ణ, యాద్గిర్, సేడం, అనంతరం తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, తర్వాత సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత ఈ బండి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళు, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ జంక్షన్, గుడివాడ, కైకలూరు, అంకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ జంక్షన్కి చేరుకుంటుంది. ఫైనల్గా ఈ రైలు తిరుగు ప్రయాణంలో కూడా ఈ రైలుకి ఇవే స్టాపేజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రైలుకి సంబంధించిన రిజర్వేషన్లు అనేవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ రైల్లో మనకి కోచ్ పొజిషన్ వచ్చేసి జనరల్ కోచ్లు, అలాగే స్లీపర్ కోచ్లు, థర్డ్ ఏసీ అలాగే సెకండ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 2 SLR కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇందులో దివ్యాంగుల స్థానాలు కూడా అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. ప్రస్తుతం ఈ కాకినాడ ప్రాంతాల నుంచి ఇటు బెంగళూరు సైడ్ వెళ్ళడానికి పెద్దగా రైలు సౌకర్యం అనేది లేదు. 1-2 రైళ్ళు అనేవి అందుబాటులో ఉన్నా కూడా ఇవి ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్ట్ని తలపిస్తాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.